దాన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత బాండీలో తగినంత నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కాక జీలకర్ర, కొంచెం ఆవాలు, అల్లం వెల్లిపాయ ముద్ద వేసుకోవాలి. అంటే కొన్ని పల్లీలు కూడా వేసుకుంటే రుచి బాగుంటుంది. అన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. కొంచెం ఇష్టమైన వాళ్ళు ఉల్లిగడ్డ కూడా కలిగి వేసుకోవచ్చు. వేగిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయలన్నింటినీ వేసేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మీడియంలో పెట్టుకొని కూర మాడకుండా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మంచిగా చెక్ చేస్తూ ఉండాలి. ఫ్రై అయిందా లేదా అనేది ఇలా ఒకసారి చెక్ చేయాలన్నమాట. మెత్తగా ఈజీగా బ్రేక్ అవుతుంది అని అంటే ఓకే, మనం ఇంకా తినేసేయచ్చు అనమాట. దాన్ని నెక్స్ట్ ఉప్పు కారాలు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మంచిగా తోలిన తర్వాత తగినంత పసుపు, కొంచెం ఉప్పు మన ప్రిఫరెన్స్ని బట్టి వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువ తింటామని అనుకున్న వాళ్ళు ఎక్స్ట్రా వేసుకున్నా ఏం కాదు. ఆ తర్వాత సేమ్ ఉప్పు ఎంత వేసుకున్నామో అంతే కారం కూడా వేసేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి, కొబ్బరి పొడి అలవాటు ఉన్న వాళ్ళకి కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. తర్వాత చిన్నగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నది మొత్తం ఇప్పటిదాకా అయింది. మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేసాము. ఇప్పుడు మన బెండకాయ ఫ్రై అయిపోయిందండి.